హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇవాల్టి రివ్యూ ఏంటంటే నూనక్కల్ అనే తమిళ్ మూవీ. ఈ మధ్య సినిమా చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమా గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నూనక్కల్ అనేది తమిళ్ మూవీ. యాక్చువల్ గా ఈ సినిమా పాయింట్ ఏంటంటే ఎవరి లైఫ్ లో అయినా సమస్యలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ సమస్యని మనం ఎంత తీవ్రంగా చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం అనేది పాయింట్ అవుతుంది. ఆ సమస్య గురించి ఆలోచిస్తే ఎక్కువగా, కరెక్ట్ గా కూర్చొని ఆలోచించి థింక్ చేస్తే చిన్నగా కనిపిస్తుంది. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన సినిమానే నూనక్కల్. ఈ సినిమా మెయిన్ పాయింట్ కి వచ్చే ఒక వ్యాపారవేత్త ఉంటాడు. ఆయన ఇంటిపై ఐటీ రైట్స్ జరుగుతాయి అనమాట. ఐటీ రైట్స్ జరగడం తోటి ఆయన దగ్గర ఉన్న అంటే మొబైల్ డాక్యుమెంట్స్, అలాగే ఆయన పర్సనల్ ల్యాప్టాప్ ను కూడా వాళ్ళు సీజ్ చేసి తీసుకెళ్తారు. ఆ ల్యాప్టాప్ లో తనకు సంబంధించిన ఒక పర్సనల్, తన వైఫ్ తో ఉన్న పర్సనల్ వీడియో అందులో ఉంటది అనమాట. సో ఆయనకు డబ్బు పోతుందనే టెన్షన్ కాదు, ఆ ప్రైవేట్ వీడియో ఎక్కడ బయటకు వస్తుంది, నా పరువు ఎక్కడ పోతుందని ఆలోచిస్తాడు. ఎట్లనైనా ఆ వీడియోని అయితే డిలీట్ అనే చేయాలి, లేకపోతే ఆ ల్యాప్టాప్ అన్న తీసుకొచ్చుకోవాలని ఏం చెప్తాడు అంటే టెన్షన్ పడిపోయి ఆ ఎవరైతే ఐటీ రైట్ చేశారో ఆ ఐటీ రైట్ చేసిన ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. ఆ దొంగతనానికి వెళ్ళి ఆ ల్యాప్టాప్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటాడు. అక్కడ అదే ఇంట్లో ఉన్న ఇంకో వ్యక్తి అంటే ఒక లేడీ సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తాను అనమాట. ఒక బాటిల్లో విషయాన్ని కలుపుకొని పక్కన పెడుతుంది. అది ఈ దొంగతనానికి వెళ్ళిన వ్యాపారవేత్త కన్ఫ్యూజన్ లో తాగేస్తాడు. అక్కడ నుంచి అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుద్ది అనమాట. అసలు మనోడు తనకు సంబంధించిన పర్సనల్ వీడియో ఉన్న ల్యాప్టాప్ తీసుకున్నాడా, దానికి సంబంధించిన వీడియో డిలీట్ చేసిండా, అసలు ఆ లేడీ పాయిజన్ తాగాలని ఎందుకు అనుకుంది, పాయిజన్ తాగిన తర్వాత మనోడి సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్ళింది, అది కేసు వరకు వెళ్తారు. పోలీస్ స్టేషన్ కేసుకి వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది ఓవరాల్ గా చూసుకుంటే నూనక్కల్ సినిమా పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పాయింట్ ని దృశ్యం సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. ఆయన సినిమాలన్నీ కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దృశ్యం చూసుకున్నా, దృశ్యం 2, ఆయన సంబంధించిన తమిళ సినిమాలు ఏ చూసుకున్నా కూడా చిన్న ఎలిమెంట్ చిన్నగా ఉంటుంది. కాకపోతే దాని చుట్టూ వాళ్ళకున్న సీన్స్ ని చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చాలా సస్పెన్స్ గా క్రియేట్ చేసి ఎంగేజింగ్ గా ఆడియన్స్ ని కూర్చోబెడతారు అనమాట. ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ ని నూనక్కల్ సినిమా గురించి కూడా తీసుకున్నాడు జీతూ జోసెఫ్. సో ఆ పాయింట్ చిన్నదే, ఆయనకు ఒక సమస్య వచ్చింది, ఆ ఇంట్లో ఉన్న లేడీ కూడా ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా తీర్చుకుందాం అంటే ఇప్పుడు ఆమె విషయం దాగి సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళింది. కాకపోతే కూర్చొని మాట్లాడుకుంటే తన భర్తతో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, దాని చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటని అర్థమైపోయి చిన్న సొల్యూషన్ వెతుకోవచ్చు. కానీ దానికి చావే పరిష్కారం కాదు కదా. ఓ పక్క ఆ కథని చెప్తూ మరో పక్క ఈ వ్యాపారికి సంబంధించిన వీడియో దాని గురించి ఓవర్ థింక్ చేసి తన పైకి తెచ్చుకున్నాడు, ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు అనమాట. సో ఇలాంటి చిన్న మిస్టేక్సే ఒకనొక సిచ్యువేషన్ తో లైఫ్ ను కూడా క్లోజ్ చేసుకునే సిచ్యువేషన్ కి వస్తాయి అనే చిన్న పాయింట్ ని తీసుకొని దాని చుట్టూ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సీన్స్ అల్లుకొని అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చివరి వరకు కూర్చోబెట్టాడు దర్శకుడు జీతూ జోసెఫ్. ఇక ఆ వ్యాపారవేత్త అయితే ఎవరైతే ఉన్నారో ఆయన విషయం తాగిన తర్వాత అది కేసు అవుతుంది. ఆ కేసు అయిన తర్వాత వచ్చే సీన్స్, ఆ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్, ఆ వీడియోకి సంబంధించిన విషయాన్ని అధికారులకు ఎట్లా చెప్పాడు, ఆ వీడియో బయటకు వచ్చిందా లేదా అనే సీన్స్ ను కూడా చాలా అద్భుతంగా క్లియర్ గా చూపించి ఒకవైపు సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే అంతర్లీనంగా చిన్న మెసేజ్, మన ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండే సమస్యలకు సంబంధించిన మెసేజ్ ఇస్తూ అద్భుతంగా తెరకెక్కించాడు జీతూ జోసెఫ్. ఖచ్చితంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సిందే. సినిమా ఓటీటీలో కూడా ఉంది. ఎవరైనా ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో చేయండి.